హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము. ఈ రోజు అయితే పునుగులు చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉంది. ఇంకా అందుకని వేడిగా పునుగులు తిందాము అని చెప్పేసి పునుగులు అయితే రెడీ చేస్తున్నాను. ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. చిన్నోడైతేమో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈరోజే అనమాట స్కూల్ స్టార్ట్ అయ్యింది. చిన్నోడైతే వెళ్ళాడు. ఈరోజు మేము షాప్కి అయితే క్లోజ్ చేసి షాప్ని ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాము. రేపు మార్కెట్కి వెళ్ళొచ్చులే అని. ఇంకా ఈరోజు పునుగులు ఎలా చేస్తానో చూసేయండి. షాప్ దగ్గర నుంచి అయితే ఈ ప్యాకెట్ తెప్పించాను. ఈ ప్యాకెట్ ఇడ్లీకి పనికొస్తుంది, దోశకి కూడా పనికొస్తుంది. ఐడి కంపెనీ అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, దోశలైనా ఇడ్లీ అయినా. ఇప్పుడు ఇడ్లీ దోశ కాకుండా పునుగులు అయితే వేస్తున్నాను ఇదే పిండితో. ఈ పిండి అంతా వేయను, కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్మా రవ్వ కూడా వేస్తున్నాను. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసాను. కొంచెం సోడా ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి నానబెడతాను. మొత్తం కలిపేసాను. ఇది కాసేపు ఉంటే కొంచెం గట్టిపడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత గట్టిగా అయిందో. మనం ఉప్మా రవ్వ వేసాం కదా, అదంతా బాగా నాని గట్టిగా అయిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. జీలకర్ర కూడా రెడీ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తాను. ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళొకసారి కలిపేస్తాను. చూడండి ఎంత గట్టిపడింది. ఇందాక పలుచగా ఉంది, ఇప్పుడు గట్టిపడిపోయింది. ఇందులో అల్లం తురుము వేయటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు కొంచెం తురిమేసి వేస్తున్నాను. ఇలా అల్లం తురిమేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం తురుము కూడా కలిపేసాను. స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ పోసి యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే ఇటెక్కింది. ఇప్పుడు పునుగులు అయితే వేసేస్తాను. పునుగులు అయితే వేగిపోతున్నాయి. రెండు పక్కల చక్కగా కాలిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసి ఇక్కడ వేసేస్తున్నాను. ఇందులో ఇప్పుడు మళ్ళీ మిగతా పిండి కూడా వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో పునుగులు. ఇప్పుడు ఒకటి టేస్ట్ చూద్దాము. బాగా కాలిపోతున్నాయి. పైనేమో క్రిస్పీగా ఉంది, లోపలేమో సాఫ్ట్గా ఉంది.
సూపర్గా ఉన్నాయండి. మిగతాయి కూడా వేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. పునుగుల్లోకి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటాయండి, సూపర్గా ఉంటుంది. నిమ్మకాయలు, ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. పునుగులు రెడీ అయిపోయినాయి. ఇందులోకి చట్నీ ఏం చేయలేదండి, మామిడికాయ పచ్చడి పెట్టాను కదా, ఇదే వేసుకొని తింటారు. ఇప్పుడు ఇవి మా వారికి అయితే కొట్టించేసి వస్తాను. చూడండి ఎంత బాగుంది. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ, ఆనియన్స్, పునుగులు. ఉల్లిపాయల మీదైనా టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పు. ఉల్లిపాయ, నిమ్మకాయ, ముట్టగా వచ్చి పెట్టుకొని తింటే అట్టు పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసి చేశాను. పైనేమో క్రిస్పీగా ఉన్నాయి, లోపలేమో సాఫ్ట్గా ఉన్నాయి. ఉల్లిపాయ, కారపూడి, మామిడికాయ పచ్చడి, మామూలు నిమ్మకాయ పిండి. ఎప్పుడైనా మనం ఇలా దోసపిండి పునుగులు వేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కరికి బాగా పల్చగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే మనకు పిండి అనేది గట్టిగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఉన్నాయి వేయాల్సినవి. ప్రస్తుతానికైతే మా వారికి మాత్రం వేసాను, తింటున్నారు. అన్నీ తినరులేండి, కాకపోతే ఇంకా పిండి ఉంది, ఈ పిండి కూడా వేసేస్తాను. మా చిన్నాడు పొడిచి అయితే వచ్చింది, మా అమ్మాయికి కూడా పునుగులు వేస్తే తింటుంది. మా లాస్ట్ అత్త వల్ల అమ్మాయి అన్నమాట, పెద్ద అమ్మాయి. హాయ్ చెప్పు. ఇంకా చిన్నోడికి కూడా క్యారేజ్లో పునుగులే పంపించేస్తాను. ఇందులో ఏమో కొంచెం ఇది మూతి, ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి కొంచెం వేసేసాను, ఇదే పంపించేస్తాను. 3:30 అంటే లేదు, 3:30 లోపు వచ్చేస్తాడు. ఈలోపు ఏమన్నా రైస్ వండుతాను, తింటాడు. పెద్దోడేమో వేడివేడిగా రైస్ వండమన్నాడు, అందుకని రైస్ వండితే అందులో మామిడికాయ పచ్చడి వేసుకొని చిప్స్ నంచుకొని తింటున్నాడు. కొంచెం గోంగూర పచ్చడి కూడా ఉంది, అది 2 కలిపేసి తింటున్నాడు.